కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అమ్మా చాయ్. చాయ్ లేదు గీలేదు మీ అయ్యో సదిద్దలేవు. అమ్మా చాయ్. చాయ్ చాయ్ అంటే పో నా బాబుకి సిగ్గు శరం లేదురా నీకు. బండి పెట్టినా రాత్రి నేను పెట్టలే, శ్రీకాంత్ గారు పెట్టిండు బార్లా. ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు ఊరి మీద? ఇంజనీరింగ్ మొత్తం గురిపి పెట్టినావు. ఇప్పుడు తాగడం నేర్చుకుంటున్నారా? వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపోను. పోతారు, చాయ్ తాగి పోతారు. దోస్తులు అంటే ఏ దోస్తులు పెడతాడు? నేను సప్పో చాయ్ కూడా తాగలే పాకిస్తాన్. చాయ్ తాగి పోతా అంటే స్టార్ గుర్తుందేమో. మనం కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి, జీడి గింజరు షెట్టిరా. ఎస్ మేడం. హ్యాపెన్ వాట్ మేడం? ఈ బండి రిపేర్ వచ్చింది జర చూస్తారా? ఐ డూ మేడం. ఈ హైదరాబాద్ నేను తోపు మెకానిక్. ఎంత సోకో అన్ని పనులు మన దగ్గరకు వస్తే షోరూమ్ వెహికల్ మనమే పోయి చేస్తాం. అడ పోయి ఒక కస్టమర్ వస్తూనే ఉంటారు, మనం బిజీ ఉంటాం. మనం ఫుల్ బిజీ ఉంటాం మేడం. మేడం చేస్తాం మేడం. చచ్చిపోరా అరే పెళ్ళని చేసుకుని సాగురా నువ్వు. ఇక్కడ నా పని ఎవరిని చేసుకోవాలా? మేము మేడం చేసుకోవాలా? సారీ మేడం, ఎప్పుడో ఎర్రగడ్డ దవాఖానికి వెళ్ళి పోరా నాగిరా చెడ కొడుతున్నాం. సారీ మేడం. ఏంద్రా పాగలా అబ్బే, పొద్దు నాగిరా చెడ కొడతాం. ఏమైంది? మళ్ళీ బాగా బట్టలు మళ్ళీ కొట్టి నీకు చెట్టు చాయ్ లేదురా మళ్ళీ కొట్టింది. బా మళ్ళీ మేపాలారా నీకు? ఏమ్రా చుట్టూ ఆడు దొడ్డుగా అవుతుండు. ఆ నీలా పుణ్యాన్ని తింటుండు, అంతే దొడ్డుగా అవుతున్నాడు. అయినా మీ అయ్య గ్రేట్ రా. మీ అయ్య కాబట్టి ఇంట్లోకి వెళ్ళి కొట్టిండు. మా అయ్య మొత్తం ఊర్లోకి వెళ్ళి కొడుతుంది. నాకు చూసుకొని ఉండక మళ్ళీ ఏం చేసినవరా? ఏం లేదురా, నా ఇంజనీరింగ్ కళ్ళలేసిన పైసలు గుర్తొచ్చింది అంతే. స్టాక్ పొద్దున్న వెళ్ళిస్తారు. అయితే అయిందా మంచిగా బతుకమ్మ పండుగ బోనాల పండుగ జాతర అనేది అయింది. బతుకమ్మ అయింది, బోనాల పండుగ జాతర అయింది. సిగ్గులేదురా ఇంకా నవ్వుతున్నావు ఇంకా నువ్వు. అదంతా కాదు, నవాబ్ వచ్చింది ఇప్పుడు. దావతుందా లేదా? నీ ముఖాన్ని నవాబ్ ఆరాను. అదే దావట్లేదు ఏం లేదు. అదంతా కాదు, కొత్త పానాలు కనిపిస్తున్నాయి బయట కొరుకుతాయి మళ్ళా. అరే ఇంత గలీజ్గానే ఉందిరా నువ్వు. సిగ్గు శరం లేదురా నీకు? అరే ఓ సిగ్గు శరాలు ఉండొద్దురో, బతకలేం బయట మనం. మొత్తం శరం తప్పి తిరుగుతున్నావు కదా నువ్వు. దోస్తు జీత్లియా. నీకు తాగిపేసిన దోస్తులు గుర్తుకొస్తారు రా పోయి నీకు. అయినా నీకు ఎందుకురా ఇంజనీరింగ్? నాలాగా డబ్బు పెట్టుకుని బతకక ఇంజనీరింగ్ అని మొత్తం పైసలు మొత్తం బర్బాద్ చేసినారు. చెప్తున్నారా మీరు? మెకానిక్ కానీ లక్షలు పోయారా? నేను కాలేనా ఫ్రీగా మెకానిక్? అరే ఓ బిస్కెట్, అది మెకానికల్ ఇంజనీరింగ్ రా, నువ్వు మెకానిక్. ఊకబే రెండు ఒక్కటే. పోరిలు
అరే శ్రీకాంత్, వచ్చినావా? ఇంతసేపు చల్ల ఉండి మళ్ళీ వచ్చినావరా? పొద్దున ఒక పిల్లని చూసినారా గుడిలా? ఇది ఒక పెట్టుకోండి అందానికి. ఇనిపై చక్కగా చెప్పు. ఆ పిల్ల గమ్మత్ గమ్మత్ మొక్కిందిరా. నీకన్నా గమ్మత్ వాళ్ళు ఉంటారా? పొద్దున్న చూసినప్పటి నుండి జర డిస్టర్బెన్స్ అనిపిస్తుందిరా. ఏం చేయమంటావు? ఏం లేదురా, రేపు అదే టైంకు పిల్ల వస్తుంది, ఆ పిల్లతో బాయ్స్ ఫ్రెండ్ వస్తాడు, ఆ డిస్టర్బ్ మొత్తం పోతుంది. అదేంద్రా నిద్రలో మెడలు పట్టుకుంటే నిద్రలోనే పోయినట్టు చెప్పినావు. అదేం లేదురా, ఆ పిల్ల ఇయర్ అంటే కొత్త వచ్చింది, రేపు అది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వస్తుంది, ఆ డిస్టర్బ్ మొత్తం పోతుంది. నీ అయ్యా నీకు లాభే చెప్తుంటే ఫోన్ వస్తుంది. హలో అన్న, ఇలా అయిపోయింది అన్న బండి, తీసుకొస్తున్నా, గంటలు ఇచ్చేస్తా బండి. సరే, ఇగో నువ్వు కాదని చెప్పి ఇంకా ఒలగారు దొరికించున్నా పాన తెచ్చి పెట్టుకో. హలో అన్న, అయిపోయిందన్న, మీ 5 నిమిషాలు దగ్గర ఉంటా. సరే రైట్, ఎక్కువే బండి ఎక్కువే. నాకు వేరే పని ఉందిరా పోయి. నీకు ఏ పని లేదు తెలుసులే, ఇచ్చేసామా బండి పోయి. అన్న బండి తీసుకొచ్చిందన్న, మీ షెడ్ పెట్టినా, వచ్చి తీసుకోనా. రేపు నాకు పని ఉంది, బండి ఇస్తున్నా, వస్తే అన్నకి ఇచ్చే బండి. అరే ఈ పిల్ల ఆ పిల్ల సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబు. అరే ఈడనే ఉండే కదా, ఎడిగిపోయింది. అరే అరే ఈ మిట్లనా రావా? చూసి ఇంత మంచి రావా? నీ అయ్యా నన్ను తన్నిపించినాక నవ్వుతారా? ఆగలేనా అదేను, తన్నిపించి కొట్టిపోయినా నవ్వుతారా ఇంకా నువ్వు? అరే బండి పెట్టాక పక్క మళ్ళా వస్తున్నాడు, నీ ముక్కు వాకిలిపోయింది. నువ్వు చేసిన కదా అవుతావు ఇంకా. అరే అవులాగానే అబ్బాయి, నువ్వు బండి తీసుకున్నా, మూతి ముక్కు మొత్తం వల్ల కొట్టినది వచ్చాడు. అబ్బా తిన్న సంక నాకున్నాడు వీడు. अरे रुको रुको मेरी जान, आज ब्यूटीफुल. हाय हाय. ఇట్లా ఇట్లా నా
టెంపుల్లో చూసింది నేనే నేనే నా పేరు వినయ్. నేను 2 days నుండి నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. వినయ్ వినయ్ నా పేరు. అరే శ్రీకాంత్, అర్జెంట్గా డేటా బ్యాలెన్స్ ఏరా. ఎయిరా బై జల్దీ, నీకెందుకు జల్దీ ఏ బై జల్దీరా. సారీ బా, ఎట్లా చెప్పాలి? నా పేరు వినయ్. అరే అప్పుడే ఐ లవ్ యూ. అట్టు బీట్ అంటే స్పందన. అప్పుడేనా? వెయిట్ స్పందన, వెయిట్ నువ్వు నేను దోస్తులేదమ్మా? దోస్తులేదమ్మా, దోస్తులు. అబ్బా, ఎట్లా చెప్పాలి నేను? ఈరోజు 4 o'clock. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. అబ్బా, మాట్లాడొచ్చింది రాబోయ్. జరుగుపే, ఏదో చూసుకుంటా కూర్చున్నావు. ఏమరా ముక్కు నొస్తుందా? బాగలా నేను ఏమరా, నీకు బైక్ తీసుకోదన్నా కానీ నీకు ఎందుకు తీసుకోతారా? నేను సంఖ నాపించినావు, సరిపోలేదారా? నన్ను కూడా సంఖ నాపిస్తున్నావు. సరే కానీ అంతా పోనీ కానీ నువ్వు మాయ తిరుగుతుంటారు కదా, ఇంకేం పని లేదు, బేవర్గా తిరుగుతుంటాడని అందుకే ఒక పని పెట్టుకొని వచ్చిన. అది ఏందో అంత కమ్మాయి. మొన్న చెప్పినా చూడు, గుళ్ళో ఒక పిల్లని చూసినా అని, గమ్మత్ మొక్కిందని. ఆ పిల్లతో మాట్లాడొస్తున్నా. పోవాలరా, 4 గంటలకు రమ్మన్నది. అబ్బో, ఒక పని పెట్టుకొచ్చినాను. టైమే అయితలేదు, అందుకే కదరా ఈ పని పెట్టుకున్నా. పోవాలి, మస్తు పనులున్నాయి. అరే బండి తీసుకోగా నువ్వు. ఇది థ్యాంక్స్. ఇట్లా వచ్చినావా? కరెక్ట్ టైంకి వచ్చినావు నువ్వు. దా కూర్చో. నేను బాగున్నా. మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా?
నువ్వు నేను దోస్తులు అవుదామా? అరే నువ్వు నేను దోస్తులు అయిపోయినామా? అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యు ఆర్ టూ గుడ్ యార్. థ్యాంక్ యూ. ఇంకా చెప్పు మీ ఫ్రెండ్స్ గురించి. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా? చర్చిలా, ఆర్ఫనేజ్లా? ఓ గ్రేట్. నువ్వు ఇంకా చెప్పు. నా గురించి చెప్పాలంటే ఈరోజు ఒడవదు కానీ ఓ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ డియర్. మదర్, ఫాదర్, బ్రదర్, వన్ ఫ్రెండ్. లక్కీ 24 గంటలు తూతూ అని తిట్టించుకునేటువంటి క్యారెక్టర్ మస్తు లక్కీ. ఏంది అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా? ఎందుకు? నువ్వు చదువుకుంటున్నావా? నీలాంటి పిల్లలకి ట్యూషన్ చెప్తావా? ఓ నువ్వు టీచరా? ఓ గ్రేట్. యూ సో స్వీట్. యా